ఇవాల్టి మన కర్రీ పుల్లగూర. ఆకుకూర పుల్లగూర ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ ఆకుకూరని బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. మట్టంతా పోవాలంటే అంత మాత్రమైనా చేయాలి. 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి తీసుకోవాలి. కుక్కర్లోకి మొత్తం ఆకు వేసేసుకున్న తర్వాత అందులో కొంచెం టమోటాలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. చుంచుకొని వేసుకున్నాను నేను. తర్వాత అందులో కొంచెం పసుపు, ఇంకొంచెం ధనియాల పౌడర్, కొంచెమే కారం వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చించి వేసుకున్న చింతపండు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను. దీనిలో నుంచే వాటర్ వస్తాయి, టమాటోలో నుంచి, ఆకుకూరలో నుంచి. అందుకని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. ఓకే అండి, ఇప్పటిదాకా విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు విజిల్స్ అన్నీ పోయాక నేను తీసి చూసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో వచ్చిన వాటర్ చూడండి, మనం కొంచెం వాటర్ వేసినా చాలా వాటర్ అయితే ఊరాయి. ఈ వాటర్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా మిగిలిందంతా బాగా మ్యాష్ చేసుకోవాలి. ముద్దుకంతా అంతా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఆకంతా మెత్తగా వచ్చేలాగా మెదుపుకోవాలి. ఇందులో నుంచి వచ్చిన వాటర్ ఇందులో వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. పోపు బండిలో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఎర్రగడ్డలు, కరివేపాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ పుల్లగూరలోకి తీసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇది గట్టిగా వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే, పుల్లగూర రెడీ.